ఈ నెల 5 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజేష్, చెప్పండి. యామిని, ఫిబ్రవరి 5 నుంచి కూడా బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కూడా గవర్నర్ కొద్దిసేపటి క్రితమే ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా అసెంబ్లీ అధికారులు కూడా కొద్దిసేపటి క్రితం వెల్లడించారు. అయితే ఫిబ్రవరి 5 తారీఖున ఉదయం 10 గంటలకు అయితే అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయని చెప్పుకోవచ్చు. మొదటి రోజు అయితే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ప్రసంగించిన తర్వాత కూడా మిగతా 2 రోజుల పాటు కూడా అనేక అంశాల మీద కూడా చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలు ఈ ప్రభుత్వానికి ఇది సమావేశాలు చివరి కావడంతో ఇంకా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేవలం 3 రోజుల పాటే కూడా సమావేశాలు నిర్వహించాలని కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా వచ్చే ఏప్రిల్లో సార్వత్రిక ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి ఇప్పుడు ఓటాన్ బడ్జెట్ మాత్రమే, మినీ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టనున్నారు. దానికి సంబంధించి కూడా పెద్దగా కూడా డిమాండ్స్ కూడా లేకుండా పూర్తి స్థాయిలో మినీ బడ్జెట్కి సంబంధించి కూడా ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారులకు కూడా దానికి సంబంధించిన ఉత్తర్వులకు సంబంధించి కూడా ఆర్థిక శాఖ కూడా ప్రతిపాదనలు అయితే వెళ్ళి అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా బడ్జెట్కి సంబంధించి కొన్ని సవరణలు కూడా ఈ 2 రోజులు ఆమోదించే అవకాశం ఉంది. 5వ తారీఖు ప్రసంగం అనంతరం కూడా బీఎస్సీ మీటింగ్ జరుగుతుంది. ఆ బీఎస్సీ మీటింగ్లో కూడా ఏ అంశాలు చర్చించాలి, ఏ సవరణలు కూడా ఆమోదించాలంటూ కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అయితే ప్రధానంగా రానున్న రోజుల్లో అసెంబ్లీ ఆ తర్వాత కూడా ఎన్నికలకి వెళ్తారు కాబట్టి పూర్తిగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగం ఎలా ఉండబోతుందని కూడా కొంత ఆసక్తి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం వచ్చాక 5 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలు, పథకాలకు సంబంధించి, సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు 90% పైగా కూడా అమలు చేశాము అంటూ కూడా వైసీపీ ప్రభుత్వం చెప్తూ వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దీనితో పాటు వచ్చే ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ వేదికగా కూడా ఏదన్నా కీలక ప్రకటన సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తారా అనేది కూడా కొంత వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. నవరత్న పథకాలతో పాటు మళ్ళీ ప్రభుత్వం కానీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కొత్త పథకాలు కావచ్చు, అలాగే కొన్ని కొత్త నిర్ణయాలకు సంబంధించి కూడా అసెంబ్లీలో ఎలాంటి ప్రకటన చేస్తారు, అలాగే 3 రోజుల పాటు కూడా ఇప్పటి వరకు కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చాక అమలు చేసిన సంక్షేమ పథకాల మీద కూడా పూర్తి స్థాయిలో అయితే చర్చ జరగనుందని చెప్పుకోవచ్చు. ఓన్లీ ఇప్పుడు ఓటాన్ బడ్జెట్ ద్వారానే 3 రోజుల పాటు సమావేశాలు అయితే జరుగుతాయని చెప్పుకోవచ్చు. తర్వాత ఎన్నికలకు సంబంధించి కూడా కీలక ప్రకటనల మీద ఆసక్తి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఎలాంటి ప్రభావం ఉండబోతుంది ఏంటి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ఇప్పటికే ప్రధానంగా నవరత్న పథకాలతో పాటు ఇవి కొనసాగింపుతో పాటు మరి కొత్త పథకాలకు సంబంధించి కీలక ప్రకటన చేస్తారా లేదా అని కూడా వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ రాజ్.